అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గరిక గణపతి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా, ఘనమైన నైవేద్యాలు సమరించకపోయినా ప్రముదుడు పట్టించుకోడు. గరిక పూజ చేయకపోతే మాత్రం పసిబిడ్డల్లా చిన్నబుచ్చుకుంటాడు. పురాణాలలో ధ్రువకులారాలతో ముడిపడిన ఒక కథ ఉంది. పురాణం అవతిపురానికి సులభుడైన రాజు పాలించేవాడు. అతడు ఆ రోజే సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళాడు. ఆ దంపతులు పూజలో ఉండగా ఒక యచకుడు వేలన పాలన చేస్తూ గుళ్ళో కాలు పెట్టాడు. ఆ అరుపులకు ప్రభువు ఏకాంతంలో భంగం కలిగింది. అతన్ని తీవ్రంగా మందలించాడు. దీంతో యచకుడు అహం దెబ్బతినింది. ఆవేశంతో రాజా, నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు. దీంతో పక్కనే ఉన్న మహారాణి మనసు నొచ్చుకుంది. ప్రభువునే అంతటి మాట అంటావా, నువ్వు గాడిదగా పుడతావు అని బిచ్చగాడిని శాపం పెట్టింది. యచకుడు కూడా అంతే తీవ్రంగా స్పందించాడు. వచ్చే జన్మలో నువ్వు అలాగే కటిక దరిద్రాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముగ్గురు మాటలు నిజం అయ్యాయి. మరో జన్మలో ఈ ముగ్గురు శాపగ్రస్తం జీవితంలో ఈ వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఆకలి తీరే మార్గం లేక గుడిలో ఆవరణలో ములించిన గరికను తెచ్చుకొని ఒకచోట పోగుచేసి పేదరాలు అందులోంచి ఒక గడ్డి పరక కాలికి కొట్టుకొని వెళ్ళి వినాయక విగ్రహం పాదాల మీద వాలింది. మరోపక్క ఆ గడ్డి మీద గాడిద కన్ను పడింది. ఎద్దు కూడా ఆశగా అటువైపు అడుగులేసింది. దీంతో ఆమె రెండు జీవాలను కర్రతో తరిమింది. భయంతో ఎద్దు, గాడిద గర్భాలయ ప్రదర్శన మార్గంలో పరుగులు పెట్టాయి. ధ్రువకురాల్ని సమర్పించిన పురాణానికి రాణి ఆలయం ప్రదర్శన ఫలితంగా రాజుకు పేదలకు శాపం తీరిపోయింది. ఆ సంఘటన భద్రపద చతుర్నాడు జరిగింది. గణపతికి వాక్ స్వరూపంగా కీర్తిస్తాయి ఉపనిషత్తులు. చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తులుతుంటారు. చాలామంది అలాంటి వారికి ఈ ఉదంతం ద్వారా ఒక హెచ్చరిక చేశారు.